ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో 14 సార్లు అవకాశాలు పొందిన జీవన్ రెడ్డి అణగారిన వర్గాల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలను కాదని తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. చొప్పదండిలో తన పోటీని అడ్డుకున్నారని మండిపడుతూ పార్టీ ఎవరి సొత్తు కాదని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 14 సార్లు టికెట్ ఇచ్చింది. 40 సంవత్సరాలలో 14 సార్లు టికెట్ ఇచ్చింది. 6 సార్లు గెలిచాడు. 6 సార్లు గెలిచాడు. నువ్వేం చేశావు? 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చాడు. 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చాది. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడన్నా నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాక ఎమ్మెల్యే ఒక బీసీనో ఒక రెడ్డి ఇంకో రెడ్డినో లేకుంటే ఇంకో ఎవరన్నా అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళనో లేకుంటే వైశ్యుల్లో ఒక్క టికెట్ వాళ్ళకి ఇయ్యే అని చెప్పావా నువ్వు ఎప్పుడన్నా? నువ్వు 2 సార్లు మంత్రివి. 2 సార్లు మంత్రివి అయితే 40 ఏళ్ల నుంచి నీ పక్కనుండి కాంగ్రెస్ జెండా పట్టుకున్న కార్యకర్తలు సీనియర్ నాయకులు ఎవరికైనా నామినేటెడ్ పోస్టులు ఇప్పించావా అని నేను అడుగుతున్నా. ఎవరికైనా నామినేటెడ్ పోస్టులు ఇప్పించావా? మరి ఇయ్యలేదే. 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నోనికి నువ్వు 2 సార్లు మంత్రి అయితే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఆ నామినేటెడ్ పోస్టులు ఎవరికన్నా ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎవరికైనా ఇప్పించావా? వయసు పెట్టిస్తా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. పోనీ పార్టీల పదవులు ఇప్పించావా?